ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో పిఠాపురం పాదుక క్షేత్రం మరింత అభివృద్ధి చెందుతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. పాదుక క్షేత్రం శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న శరన్నవరాత్రుల మహోత్సవాల్లో భాగంగా 5వ రోజున శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు లక్ష్మీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. 10వ శక్తి పీఠ దేవతగా పూజలు అందుకుంటున్న పురోహితిక అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు ఆలయ పండితులు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు. కాగా మాజీ ఎమ్మెల్యే వర్మ లక్ష్మీదేవి దంపతులు పాదుక క్షేత్రాన్ని సందర్శించారు. కుక్కుటేశ్వర స్వామివారిని, దత్తాత్రేయ స్వామిని, రాజరాజేశ్వరి పురోహితిక అమ్మవార్లను మాజీ ఎమ్మెల్యే వర్మ లక్ష్మీదేవి దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పురోహితిక అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం వేద పండితులు మాజీ ఎమ్మెల్యే వర్మ లక్ష్మీదేవి దంపతులకు ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. కాగా పెద్దాపురం ఎమ్మెల్యే మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప కూడా పిఠాపురం పాదుక క్షేత్రాన్ని సందర్శించి రాజరాజేశ్వరి పురోహితిక అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో విశ్వనాథరాజు, కొండేపూడి ప్రకాష్, అల్లవరపు నగేష్, రాయుడు శ్రీను, కోళ్ల బంగారుబాబు, పిలిచిన, అడ్డూరి శ్రీనివాస్, కార్నాచల రాజా, రావుల రమేష్, కోలరాజు, మస్కపల్లి రాజా, మట్టా గణేష్, గుర్తుర్తి విజయేంద్ర, అడ్డగర్ల శివ, సోము సత్యబాబు, స్వామిరెడ్డి అప్పలరాజు, అశోక్, వరద సత్యబాబు, బొబ్బులి సుబ్రహ్మణ్యం, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కుటుంబ సమేతంగా నేను మా లీడర్స్ అందరూ కూడా అమ్మవారిని దర్శించుకుని మరి పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఇవ్వాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది. మరి ఆలయ ఈవో గారు మరి తలుపులమ్మ గుడి చాలా అభివృద్ధి చేశారు. అదేవిధంగా కుక్కుటేశ్వర స్వామి వారి ఆలయం కూడా అభివృద్ధి పదంలో ముందుకు నడుస్తుంది. దీనికి ఇదివరకు నేను 2,70,00,000 రూపాయలతో నిధులు ఇచ్చి అభివృద్ధి పథంలో నడిపించాం. ఇంకా అర్చకా క్వార్టర్స్ పనులు పూర్తవలేదు. అలాగే ఇక్కడ చండీయాగం, పేదవాళ్ళకి చండీయాగం అందుబాటులో ఉండాలని చెప్పి ప్రతి నెల పౌర్ణమి రోజుని 100 రూపాయల టికెట్తో చండీయాగం కూడా పెట్టించడం జరిగింది. అలాగే స్వామివారి కుక్కుటేశ్వర స్వామివారి యొక్క ఆలయం ప్రపంచ ప్రసిద్ధి చెందాలని చెప్పి నా టైంలోనే వెబ్సైట్ కూడా ఓపెన్ చేయించి ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా ఏది ఏమైనా మరి అమ్మవారి యొక్క ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలందరికీ ఉండాలని రాబోయే రోజుల్లో ఈ గుడిని అభివృద్ధి చేయడానికి టెంపుల్ టూరిజంలో కళ్యాణ్ గారు మేము పెట్టి ఇక్కడున్న దేవాలయాలన్నీ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తాం.